ఐకానిక్ క్రికెట్ స్టేడియంలో థర్డ్ ఓడిఐలో టీమిండియా కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్ గెలిచి సిరీస్ కూడా సొంతం చేసుకుంటుందని అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మెయిన్ గా సీనియర్స్ టీ20s కి ఎదురైన రివెంజ్ తీసుకుంటారని అందరూ చాలా ఆశగా ఎదురు చూశారు. కానీ ఇవేమీ జరగలేదు కాదు కదా. టీమిండియా మ్యాచ్ లో ఓడిపోయింది, సిరీస్ లో కూడా ఓడిపోయింది. మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అవడంతో పాటు టీమిండియా బౌలర్స్ చేతులు ఎత్తేయడంతో థర్డ్ ఓడిఐలో టీమిండియా ఓడిపోయింది. ఫలితంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్స్ హాఫ్ సెంచరీలు చేసిన రిజల్ట్ టీమిండియా చేతుల్లో నుంచి చేజారిపోయింది. ఇంగ్లాండే 2-1తో సిరీస్ గెలిచారు. టీమిండియాని చావు దెబ్బ కొట్టారు. అయితే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి గల రీజన్స్ ని కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. గిల్ ఏమన్నాడో ఈ వీడియోలో చూసేద్దాం రండి. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ మేం ఓడిపోవడానికి మెయిన్ గా 3 రీజన్స్. అందులో ఫస్ట్ ఇది డెత్ ఓవర్స్ బౌలింగే. గిల్ మాట్లాడుతూ మేము ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 45 ఓవర్ వరకు మ్యాచ్ లోనే ఉన్నాం. కానీ లాస్ట్ 3 ఓవర్స్ లో విపరీతంగా మా బౌలర్స్ రన్స్ ఇచ్చేశారు. సరిగ్గా అక్కడే మా నుంచి మ్యాచ్ చేజారిపోయింది. ఆ డెత్ ఓవర్లలో ఇంగ్లాండ్ చేసిన భారీ స్కోర్ వల్లే మాపై ప్రెషర్ బాగా పెరిగిపోయింది. అంతేకాదు డెత్ ఓవర్ లోనే కాదు, ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన రన్స్ రాలేదు. మెయిన్ గా పవర్ ప్లేలో మా టీమిండియా బౌలర్స్ కొంప ముంచారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు స్టార్టింగ్ నుంచే లూజ్ బాల్స్ ని బాగా యూజ్ చేసుకున్నారు. వాళ్ళు ఆడిన విధానం వల్ల మాకు మ్యాచ్ లో కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ లేదు. ముఖ్యంగా ఓపెనర్లు బెండెకే, జాకబ్ బెతెల్ రఫ్ ఆడించారు. ఇక చివర్లో మ్యాచ్ మాకు అందనంత దూరం వెళ్ళిపోయింది. జోస్ బట్లర్ లాస్ట్ లో 41 రన్స్ ఎక్స్ట్రా చేయడం వల్ల మాకు కొండంత టార్గెట్ వచ్చిందని గిల్ బౌలర్స్ చేసిన మిస్టేక్స్ ని రీజన్స్ చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా శుభ్మన్ గిల్ టీమిండియా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రన్ చేసింగ్ లో 389 టార్గెట్ చేసేటప్పుడు మా ప్లాన్ ఒక్కటే, చేతుల్లో వికెట్లు కాపాడుకుంటూ చివర్లో వేగం పెంచాలనుకున్నాం. 40 ఓవర్ల తర్వాత వికెట్లుంటే మ్యాచ్ మందే అనుకున్నాం. అలాగని రన్ రేట్ వెనకబడకూడదని ప్లాన్ చేశాం. అందుకే పవర్ ప్లే కంప్లీట్ అయిన తర్వాత 6 నుంచి 6.5 పరుగుల చొప్పున ఆడుతూ చివరి 10 ఓవర్లో ఓవర్కి 10 పరుగుల చొప్పున చేస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ మా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మేమేం చేయలేకపోయాం, మ్యాచ్ లో ఓడిపోయామని శుభ్మన్ గిల్ బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పాడు. ఈ 3 రీజన్స్ చెప్పిన తర్వాత శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ సెంచరీ గురించి మాట్లాడుతూ రోహిత్ భాయ్, విరాట్ భాయ్ వరల్డ్ వైడ్ గా ఎన్నో ఏళ్లుగా రకరకాల పిచ్చెస్ పై అద్భుతంగా రాణిస్తూనే ఉన్నారు. ఇవాళ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసిన విధానం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ వికెట్ స్లో అయ్యింది. అలాంటి స్లో పిచ్ పై కూడా రోహిత్ శర్మ సెంచరీ సాధించడం మామూలు విషయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ని చక్కదిద్దాడు. నాకది చూడముచ్చటగా అనిపించింది. బట్ బ్యాడ్ లక్, మేము మ్యాచ్ ఓడిపోయాం. బెటర్ గా నెక్స్ట్ సిరీస్ లో ఈ తప్పులన్నిటినీ సరిదిద్దుకొని ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తామని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే టీమిండియాకి నెక్స్ట్ ఓడిఐ సెప్టెంబర్ 2026 లో ఉండబోతుంది. అంటే ఇంకొక 1.5 month రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని గ్రౌండ్ లో చూడటానికి మనమంతా వెయిట్ చేయాల్సింది. ఇంతకీ ఇవాల్టి థర్డ్ ఓడిఐలో టీమిండియా ఓడిపోవడానికి గల రీజన్స్ ఏంటి? గిల్ చెప్పినవేనా? ఇంకేమన్నా ఎక్స్ట్రా రీజన్స్ ఉన్నాయా? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.